టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన కోచింగ్ కంటే తన మార్క్ నిర్ణయాలతోనే పాపులర్ అయ్యాడు. మరీ ముఖ్యంగా తన కోచ్ అయిన తర్వాత సొంత గడ్డపై కివీస్ చేతిలో టెస్ట్ సిరీస్ ఓడిపోవడంతో ఒక్కసారి విమర్శలు ఎక్కువయ్యాయి. ఇక ఛాంపియన్స్ ట్రోఫీతో కాస్త చల్లబడిన గంభీర్ తీసుకునే నిర్ణయాల వల్లే ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటాడు. అయితే కొంతమంది గంభీర్ తీరుపై మండిపడుతున్నారు. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ వీళ్ళందరూ గంభీర్ వచ్చాకే రిటైర్ అయ్యారు. అయితే గంభీర్ తన నిర్ణయాల వల్లే వీళ్ళు రిటైర్మెంట్ ఇచ్చేశారని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గంభీర్ తనకు నచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తాడు. వాళ్ళు బాగా ఆడకపోయినా జట్టులో చోటు పొందుతారు. బాగా ఆడి అన్నిటికీ సరిపోయే ప్లేయర్లకి మాత్రం ఉద్వాసన పలుకుతాడని విమర్శిస్తున్నారు. అంతేకాదు గంభీర్కు సీనియర్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అందుకే యంగ్ ప్లేయర్స్ కి ఛాన్స్ ఇస్తున్నాడు అంటున్నారు. అందువల్ల అనుభవం ఉన్న సీనియర్ ప్లేయర్లని పక్కన పెడుతున్నాడు. తనకు నచ్చిన వారికే వత్తాసు పలుకుతున్నాడట. ఇది టీంకు మంచిది కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.